హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి బాలిక, ఇంకా నీవు ఇచ్చటనే ఉన్నావు? నీ పిల్ల పిచ్చుకలను కాపాడుకొనుటకు వెళ్ళలేదే? ఈ గీత దాటి వెళ్ళడానికి భయపడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు. గుప్తా గారు, ప్లీజ్ మీరేమీ మాట్లాడకండి. మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో, కావాలని మాట్లాడుతున్నారని నాకు తెలుసు గుప్తా గారు అని అరు కోపంగా చెప్తూ ఉంటుంది. నీకు అన్నీ తెలుసు తెలుసు అని చెబుతూ ఉంటావు బాలిక, కానీ నీకు ఏమీ తెలియదు, జరుగుతున్నది తెలీదు, జరగబోయేది తెలియదు అని వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. వెళ్ళుము బాలిక, నీవింకా వెళ్ళలేదే అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నాకు అక్కడ నా పిల్లలని కాపాడుకొనుటకు మిస్ అమ్మ ఆయన ఉన్నారు అని చెప్తూ ఉంటుంది. అరు చాలా ధైర్యంగా వాళ్ళిద్దరూ ఉండగా నా పిల్లలకి ఏమీ అవ్వదు, కానివ్వరు అని చాలా నమ్మకంగా చెబుతూ ఉంటుంది. బాలిక, నీ ఇష్టము, నీ పిల్లలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు, అది మాత్రం నిజము. నువ్వు ఎప్పుడూ కూడా ఏమి చెయ్యొద్దు అని చెయ్యమని నేనెప్పుడు ఏమీ హెచ్చరించలేదు. అంతా నీ ఇష్ట ప్రకారమే చేయుచున్నావు కదా అని చెబుతూ ఉంటాడు. ఇక అరు అంటుంది, మీరు ఆంక్షలు పెట్టారు, నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఈ గీతలోనే బంధించి ఉంచేశారు. నేను అయినా మీ మాట విని ఇక్కడే ఉన్నాను అని చెబుతూ ఉంటుంది. అరు, నీ ఇష్టము బాలిక, నువ్వు నీ పిల్ల పిచ్చుకలను కాపాడుకొనుటకు వెళతావో వెళ్ళవో అది నీ ఇష్టము, నేను ఇక్కడే కూర్చొని చూచాను అని చెబుతూ ఉంటాడు. అరు అంటుంది, గుప్తా గారు, ఆ దేవుడు ఉన్నాడు నన్ను గెలిపించుటకు, నేను ఆ దేవుడు చేస్తాడనే న్యాయాన్ని నమ్ముతున్నాను, అందుకనే ఆ ధైర్యంతోనే నా పిల్లల్ని కాపాడుకోవటానికి ఈ రేఖను దాటి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి ఒక్కసారిగా రేఖని వెనక్కి నడుస్తూ అక్కడి నుంచి దాటి మాయమైపోతుంది. గుప్తా సంతోషపడుతూ ఉంటాడు, చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటాడు. ప్రభు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఎందుకు అలా అరుచుచున్నావు అని చెప్పి యమధర్మరాజు ప్రత్యక్షమై అడుగుతూ ఉంటాడు. ప్రభు, ఆ బాలిక మాయమైపోయింది, వెళ్ళిపోయింది, గీత దాటి మనం అనుకున్నది నెరవేరినది, నాకంటే వేగముగా యమపురికి ఆ బాలిక వచ్చేస్తుంది అని చెబుతూ నవ్వుతూ ఉంటాడు. ఏంటి, ఆ బాలిక నీకంటే వేగముగా యమపురికి వచ్చేస్తుందా? ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు వెటకారంగా. ఇక అప్పుడు గుప్తాకి అర్థమవుతుంది, ఏంటి ప్రభు ఏదో మాట్లాడుతున్నారు, ఏంటా అలా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు. అమావాస్య గడియలు దాటిపోయాయి, ఆ బాలిక నిన్ను మోసం చేసి అక్కడి నుంచి మాయమైపోయింది. ఆ బాలిక చాలా తెలివైనది, నువ్వు అమావాస్య గడియలు దాటిపోయా అన్న విషయం కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు, కానీ ఆ బాలిక గుర్తుపెట్టుకున్నది, నిన్ను మోసం చేసి వెళ్ళిపోయింది తెలివిగా అని చెబుతూ ఉంటాడు. ఇక గుప్తా ఆశ్చర్యపోతాడు. అవును కదా ప్రభు, నేను మర్చితిని అని చెబుతూ ఉంటాడు. నీవు మర్చిపోయావు, ఆ బాలిక గుర్తు పెట్టుకుంది, మళ్ళీ అమావాస్యకి ఏదో ఒకటి చేసి ఆ బాలికని తీసుకురమ్ము అని చెప్పి ప్రభు అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇక గుప్తా, అయ్యో బాలిక, ఇలా మోసం చేసావా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. పిల్లలందరినీ బంధించి గన్ పెట్టి గురిపెట్టి భయపెడుతూ ఉంటారు. వాళ్ళని ఒక రూమ్లో బంధించి ఉంచుతారు. మీకు సపరేట్గా చెప్పాలా, కూర్చోండి అని ప్రిన్సిపల్ని కోపడుతూ ఉంటాడు. నా వయసుకి కాస్త మర్యాద ఇవ్వండి, చచ్చి మీ కడుపున పుడతాను, నాకు ఒక కూర్చోటానికి స్టూలో లేకపోతే చైరో ప్లీజ్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది. నువ్వు పుట్టనంటే చెబుతాను, కుర్చీ ఇప్పిస్తా అని చెప్పడంతో ఇక ప్రిన్సిపల్, వద్దు మీ కడుపున పుట్టను అని చెప్తూ ఉంటుంది. చైర్ స్టూలో తెప్పించి ప్రిన్సిపల్ని దాని మీద కూర్చోపెడతారు. పిల్లలందరూ భయపడుతూ ఉంటారు. అంజు చెప్తూ ఉంటుంది, మీరేం భయపడకండిరా, మా డాడ్ వచ్చి మనని అందరినీ కాపాడి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు అని చాలా కాన్ఫిడెంట్గా చెబుతూ ఉంటుంది. ఇక అక్కడ అరవింద్ ఆర్మీ ఆఫీసర్కి ఫోన్ చేస్తాడు. అమరేంద్ర పై ఆఫీసర్కి ఫోన్ చేసి, నాకు కొన్ని షరతులు ఉన్నాయి, అవి ఒప్పుకుంటే పిల్లలందరినీ విడిచిపెడతాను అని చెబుతూ ఉంటాడు. ఏం చేయాలో చెప్పు అని ఆఫీసర్ అడుగుతూ ఉంటాడు. మా వాళ్ళందరినీ విడిచిపెట్టాలి అని అడగడంతో, ఓకే విడిచిపెడతాను, కానీ పిల్లలు ఎవరికీ కూడా ఏమీ కాకూడదు అని ఆఫీసర్ చెబుతూ ఉంటాడు. మా వాళ్ళందరూ మేము వెళ్ళడానికి మాకు ఏర్పాట్లు చేయాలి, పైగా అమరేంద్రని ఒంటరిగా మా దగ్గరికి పంపించాలి, మాకు అప్పచెప్పాలి అని అడుగుతూ ఉంటాడు. సరే మీ వాళ్ళని పంపించేస్తాను,
మీకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాను. మధ్యలో అమరేంద్ర ఎందుకు అని అడుగుతూ ఉంటాడు ఆఫీసర్. మధ్యలో కాదు, మొదటి నుంచి అమరేంద్ర ఉన్నాడు. అసలు అమరేంద్ర కోసమే ఈ ప్లాన్. అమరేంద్ర ఖచ్చితంగా మాకు లొంగిపోవాలి. అమరేంద్ర వస్తేనే పిల్లల్ని సేఫ్గా పంపిస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు. అమరేంద్ర ఒంటరిగా రావడానికి వీల్లేదు, వెనకాల సేఫ్టీగా అందరినీ పంపిస్తాను అని ఆఫీసర్ చెబుతూ ఉంటాడు. లేదు, అమరేంద్ర ఒంటరిగానే రావాలి, లేకపోతే అక్కడ అంతా ల్యాండ్ మైన్స్ పెట్టాను, ఒక్కసారి నొక్కాను అంటే మొత్తం పేలిపోతుంది. ఇక్కడ అందరు పిల్లలు, మీరే ఆలోచించుకోండి అని చెప్పడంతో ఇక ఆఫీసర్ అమరేంద్రకి ఫోన్ కలపండి, అమర్కి ఫోన్ చేయండి అని చెప్పి హడావిడిగా అమర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. బాగి, అమర్, రాథోడ్, పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక చెట్టు ఆపుతూ ఉంటారు కార్ని. అక్కడ స్కూల్ బస్ కనిపిస్తుంది ఆగి ఉండటం చూసి వీళ్ళందరూ కారు దిగి బస్ దగ్గరికి వెళ్తారు. పిల్లలు పిల్లలు అని బాగా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఆ బస్సులో, స్కూల్ బస్సులో ఎవరు కూడా ఉండరు. ఇక అక్కడ కాస్త దూరంలో ఇంకొక అరవింద్ కారు కూడా కనిపిస్తూ ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు. కానీ ఎవరు పిల్లలు ఉండకపోవడంతో ఆలోచిస్తూ ఉంటారు. ఏమండి, పిల్లలు ఎక్కడున్నారండి? ఇంత పెద్ద అడవిలో వాళ్ళు ఎక్కడున్నారని మనం వెతకాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక్కడే ఉంటారు, నువ్వు కంగారు పడకు మిస్సమ్మ అని చెబుతూ ఉంటాడు. అవును సార్, ఎలా వెతకాలి ఇంత పెద్ద ఫారెస్ట్లో అని పోలీస్ కూడా అడుగుతూ ఉంటాడు. వాళ్ళు పిల్లల్ని ఇక్కడికే మనకి దగ్గరలోనే ఉంచి ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళని ఎక్కువ దూరం నడిపించి తీసుకువెళ్ళరు పిల్లల్ని, కాబట్టి మన చుట్టుపక్కలే ఎక్కడో ఉండి ఉంటారు. మనం వెళ్ళి నడిసే దారిలోనే ఉంటారు, చూస్తే కనిపిస్తారు ఎక్కడోకక్కడ అని అనటంతో అక్కడ పాములది బోర్డు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ విష సర్పాలు ఉన్నాయని చెప్పి పోలీస్ ఆ బోర్డు చూసి చెబుతూ ఉంటారు. ఈ పాములకుంట గజమయూరి పుట్టినిల్లైతే ఈ ప్రాంతం అంతా తన పుట్టలాంటిది సార్. అక్కడికి కాలు మోపిన వాళ్ళెవరూ కూడా బ్రతికి బయటపడిన వారే లేరు సార్ అని చెబుతూ ఉంటారు. గజమయూరి అంటే అదేం పాము అని అడుగుతూ ఉంటుంది బాగి. అవును మేడం, ఇక్కడ గజమయూరి మనందరినీ ఒకేసారి మింగేయగలదు, అంత పెద్ద పాము అని చెబుతూ ఉంటాడు. ఇకప్పుడు రాథోడ్, ఏముంది సార్, మనం అందరం ఉన్నాం కదా, పాము ఎంతలోకి ఏదో ఒకటి చెయ్యొచ్చు సార్, వెళ్ళేద్దాం పదండి అని చెబుతూ ఉంటాడు. లేదు సార్, గజమయూరిని చూసిన వాళ్ళు ఎవ్వరూ కూడా బ్రతకలేదు సార్, అందరినీ మింగేస్తుంది ఒకేసారి, అంత డేంజర్ సార్, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం సార్ అని చెప్తూ ఉంటాడు. నీకు అప్పుడు బాగి చెప్తూ ఉంటుంది, లేదు సార్, నా పిల్లలు పెద్ద ప్రమాదంలో ఉన్నారు, మన గురించి ఇలా ఆలోచిస్తున్నామంటే వాళ్ళు ఇంకెంత పెద్ద ప్రమాదంలో ఉన్నారో మీకు తెలియట్లేదా? నా పిల్లల్ని నేను ఇక్కడి నుంచి తీసుకొని వెళతాను, మీకు భయం అయితే మీకు ఆగిపోండి, నేను వెళ్తాను అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు మేడం ప్లీజ్ అర్థం చేసుకోండి సార్, మీరైనా చెప్పండి సార్, ఎంత పెద్ద ప్రమాదంలో ఉన్నామో అని చెప్పడంతో మిస్సమ్మ చేపట్టుకొని అమర్ ఆపుతూ ఉంటాడు. మిస్సమ్మ నువ్వు ఆగు, నీ బాధ నాకు అర్థమవుతుంది, నీకు ఇక్కడ సిచ్యువేషన్ అర్థం కావట్లేదు, పిల్లలకి రెండు వైపుల నుంచి ప్రమాదం ఉంది, ఒకటి ఆ అరవింద్, ఇంకొకటి ఇక్కడ ఈ పాము, కాబట్టి మనం ఆలోచించి అడుగు వేయాలి, అలా వెళ్ళిపోవటం కాదు, ఆలోచించి పై అధికారులతో మాట్లాడి ఏం చేయొచ్చో ప్లాన్ చేసి వెళ్దాము మిస్సమ్మ, ఆగు అని చెబుతూ ఉంటాడు. సరేనండి, తొందరగా ఏదో ఒకటి చేయండి అని మిస్సమ్మ చెబుతూ ఉంటుంది. ఇక అక్కడ ఒక్కసారిగా గజమయూరి విజృంభిస్తుంది, పెద్ద పడగతో ఇలా లెగుస్తుంది, అక్కడ ఉన్న వ్యాన్ని కూడా ఒక్కసారిగా తోసేస్తుంది, కొండరాళ్ళన్నీ కూడా తోసుకొని మరీ వస్తుంది. ఇలా పెద్దగా పడగ విప్పి కనిపిస్తూ ఉంటుంది. కిటికీలో నుంచి ఆనంద్ చూస్తూ ఉంటాడు. అది చూసి ఒక్కసారిగా కళ్ళు తిరిగి అక్కడ పడిపోతాడు. ఏమైందని అమ్ము అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. నీళ్లు చల్లి లేపుతూ ఉంటారు. అరవింద్ అయితే ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. మా తమ్ముడు కిటికీలో నుంచి చూసి ఏదో బాధపడ్డాడు సార్, భయపడ్డాడు అని చెబుతూ ఉంటాడు. ఇక ఆ కిటికీలో నుంచి అందరూ ఆ పాముని, గజమయూరిని చూస్తూ ఉంటారు. ఇక ఇక్కడ మిస్సమ్మ కూడా ఆ గజమయూరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.